దాచుకోవడం నాకు అస్సలు మనసులో ఉన్న ప్రేమకు అనే తెర కప్పేశాను. దాక్కోవడం రాదు అని చెప్పి అవమానపడుతూ అక్కడే నిలబడిపోతారా? అవమానాలు నాకు కొత్త కాదు. ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి. ఇమ్మని అడిగింది ప్రేమ, నీ దగ్గర లేదని చెప్పావు. నీ జాలి, నీ సానుభూతి నాకు అవసరం లేదు. కాదు, నీకు ఆ శరత్ చంద్రకి ఏ సంబంధం నేను ప్రేమిస్తేనే ఓర్చుకోలేకపోయాడు. తనే మాటతో నిన్న సొంత కూతురు అనుకుంటున్నాడు. నన్ను ప్రేమిస్తే సొంత కూతురు అని కూడా చూడకుండా చంపుకుంటానన్న ఆయన నిన్నేం చేస్తాడు? ఎక్కడున్నా బాగుంటే అది చాలు. బావా, మన నక్షత్ర బావా ముందు స్పృహలోకి రాకపోతే ఈ లోకంలోకి రావని డాక్టర్ గారు చెప్పారంట. ప్రాణంగా బ్రతికే ఏ అమ్మ ప్రపంచంలోకి రావాలంట. ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోతామన్న ఊరుతుందా? బిడ్డని చూసి ముద్దాడేస్తూ బంగారు తల్లి మనకి చాలు అన్నారు. మనకి పిల్లలు కూడా పుట్టకపోతే నన్ను మీరు ఓదార్చలేదు, నక్షత్రం లేదు, ఎందుకు ఏడుస్తున్నా అని నాకు ధైర్యం చెప్పారు. పోగొట్టుకునేలా ఉన్నాం. తెరవకపోతే ఏ ప్రాణం ఉంటే ఏంటి, ఊడితే ఏ? అమ్మా అమ్మ నక్షత్ర, నీకు బదులు ఆ దేవుణ్ణి నా ప్రాణం తీసుకోమన్నాడు. బావా చూడు, నా బంగారు తల్లి చేతులు ఎలా పట్టుకుందో చూడు. నీ చిటికను వేరు పట్టుకున్నట్లేదు. అమ్మ నక్షత్ర, కనుగుట్లు కూడా తిరుగుతున్నాయి. చూడు బావా. అప్పుడు డాక్టర్ తీసుకుని అమ్మా బావా, బావా ఇప్పటిదాకా దీని గురించి చేస్తాను అన్నావు కదా. ప్యాకేజీ కింద పంపించేసేవారు. అమ్మా అమ్మ నక్షత్ర, నువ్వు కూడా చచ్చిపోయావా? నేను చచ్చిపోవడం ఏంటే? నువ్వే చచ్చి బతికావు. అసలు ఎందుకు చావాలనుకున్నావు? స్లిప్ అయి కింద పడిపోయాను. గగన్ బాబు నిన్ను ప్రేమించడం లేదని నువ్వే కావాలని దూకి సూసైడ్ చేసుకోపోయావని తెలిసింది మాకు. అది మీరు ఆశలు పెట్టుకోకు. గగన్ బాబు ప్రేమించట్లేదని తెలిసాక నేను బ్రతుకుండి లాభం ఏంటి? ఏ క్షణమైనా మీ డాడీ డాక్టర్ ని తీసుకుని రావచ్చు. గగన్ గారిని ప్రేమిస్తున్నావు అని తెలిస్తే చంపేస్తారే. డాడీ చంపేస్తారని బెదిరిస్తారేంటి? మీరు గగన్ బాబుని ప్రేమిస్తున్నారు. పిన్ని దయచేసి నోరు మూసుకుని కాదు. అల్లుడు గారి చేతిలో నువ్వు పోతావు. నక్షత్ర, అమ్మని చూడు. గడికంటే అంతకంటే ఆస్తి పరుణ్ణి తీసుకొచ్చి నీకు చక్కగా పెళ్లి చేస్తాను. కుదరదు మమ్మీ. ఎక్కడికి వెళ్ళావమ్మా? షూకి వెళ్ళాను నాన్న. నక్షత్రకి స్పృహ వచ్చినట్టుంది. ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. గౌనిచ్చి నాకు పెళ్లి చేస్తానని ప్రామిస్ చేయి. చేసే అత్తయ్య. అమ్మాయి అల్లుడు గారు చేస్తున్నారమ్మా. మీరు ఇంకేం ఆలోచించకుండా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తానని నక్షత్రకి మాట ఇస్తావా లేదా? అవుతావు, నీ పెళ్లి జరిపిస్తా. చాలా ప్రామిస్. కాకపోతే నీ డాడీకి ఆ గగన్ని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పొద్దు. పెళ్లిలా చేస్తావు మమ్మీ. ఇదొకటి చేసి చస్తానదే నా ప్రాబ్లం. రండి డాక్టర్. అసలు కాన్షియస్ లోకి రావటమే నిజంగా ఒక మిరాకిల్ అనుకుంటే ఇది మరొక అద్భుతం. రెండు కేసెస్ లో కాన్షియస్ లోకి వచ్చిన తిరిగి 1-2 నిమిషాల్లోనే అన్కాన్షియస్ అయిపోతారు. అబ్జర్వేషన్ లో ఉంచుతాం. నువ్వెంత కంగారు పెట్టేశావమ్మా, ఎలా జారిపడ్డావు? నిలబడి వ్యూ బాగుంది కదా అని ఇలా సెల్ఫీ దిగుతుంది. జారి పడిపోయిందంట. నువ్వు ప్రమాదం నుంచి బయటపడ్డావు. బావా, నువ్వు హాస్పిటల్ బిల్ కట్టేసి వస్తావా బావా? ఇప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో ఇప్పుడు మీ మామని బయటికి పంపించాను. మీ అన్నయ్యని ఆ గగన్ గారికి ఇచ్చి చేస్తానని నేను చేసిన భూమితో సహా నువ్వు ఎవరికి చెప్పకూడదు. నేనెందుకు చెప్తానత్తయ్య? నానమ్మ, భూమి వచ్చింది. నక్షత్రకి ఎలా ఉందమ్మా? ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారా అంటే? నారాయణ శ్రీ వెంకటేశ గోవిందా గోరు. డిశ్చార్జ్ చేయొచ్చేమో. చెప్పమ్మా, నక్షత్రకి జరిగింది యాక్సిడెంట్. మనం అనుకున్నట్టుగా ఆ అబ్బురు వాడిస్తున్న నాటకమా? కాదు. అంటే ఆయన ఎందుకు ఉంటారో. ఆయన గగన్ గారు మావయ్య. అక్కడికి ఎందుకు వచ్చాడమ్మా? వాడికి ఫోన్ చేసి చెప్పింది గగన్ గారు మావయ్య. నాకేం అర్థం కావట్లేదమ్మా. నక్షత్ర గురించి వాడికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమించమని, నచ్చకపోతే చచ్చిపోతానని బెదిరించిందంట మావయ్య అనుకున్నారు. కానీ నిజంగా ఆయన ఊకి చచ్చిపోతుందని ఆయన ఊహించలేదంట. మోహం మాత్రమే అనుకున్న నక్షత్ర ప్రేమ అంత సీరియస్ అయిందా? నాన్నకు చెప్పొద్దని అపూర్వ ఆయన దగ్గర మానేంతలోనే నాన్న అక్కడికి వచ్చి ఆయన కొట్టారు మావయ్య. కొట్టినా చివరికి చంపాలని చూసినా
ఆయన్ని ప్రేమిస్తుందని అందుకే చావబోయి ఊరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు. సావు బతుకుల మధ్య ఉన్న నక్షత్రాన్ని చంపేస్తాడని వాడు ఆలోచించుంటాడమ్మా. మంచి మనసమ్మా వాడిది.